స్వామి నిజంగా దేవుడు ఉన్నారని కొంతమంది అంటున్నారు, కొంతమంది దేవుడు లేనే లేడు అంటున్నారు. దీనికి మీ సమాధానం ఏం చెప్తారు స్వామి? ఓకే నాయన, ఇప్పుడు మీరున్నారా లేదా? ఉన్నాం. ఉన్నావని నీకు తెలుసా? తెలుస్తుంది. నీ ఉండవని నీకు తెలుసా? నా ఆకారం చూసి నేను ఉన్నాను అనుకుంటున్నాను. ఉన్నావు అనుకుంటున్నావు. ఓకే, థ్యాంక్ యూ. మరి సూర్యుడు లేడంటున్నాడు గుడ్డివాడు. వాడికి కనిపించదు కాబట్టి. వాడు కనిపించదు కాబట్టి. అలాగనే నీ ఉన్నావని నీకు ఎలా తెలుసో దేవుడు ఉన్నాడు. దేవుడు అంతటా ఉన్నాడు. అంతర్బహిచత సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని నారాయణోపనిషత్తు చెప్తుంది. దేవుడు బయట ఉన్నాడు, లోపల ఉన్నాడు. లలిత సహస్రనామం ఏం చెప్తుంది? అంతర్ముఖ సమారాజ్య బహిర్ముఖ సుదర్లభ. బాహ్యంలో దేవుడు కనిపించడయ్యా, ఉన్నాడు. నువ్వు అంతరంలోనే చూడాలి. అందుకని శ్వాస మీద ధ్యాస పెట్టాలి. ఇదే సత్యం యేసు ప్రభు చెప్తాడు. దేవుని రాజ్యం బయట లేదు, లోపల ఉంది అంటాడు. అయితే లోపల ఉండే దేవుణ్ణి చూడాలంటే ఏం చేయాలి? శ్వాస మీద ధ్యాస పెట్టాలి. ట్రాక్ మీద రైలు ఏ విధంగా పోతుందో ఆ శ్వాస మీద మనం ధ్యాస పెట్టినప్పుడు లోనికి వెళ్ళి ఆ లోపల ఉండే దేవుని రాజ్యం చూస్తాం. కోటాను కోట్ల లోకాలు ఉన్నాయి, నేను చూశాను కూడా. ఈ సత్యం యేసు ప్రభు చెప్పాడు. శ్వాస మీద ధ్యాస పెడితే ఇన్ని విషయాలు తెలుస్తాయి. అంతే కదా. ఓకే, సులభమైన మార్గం అది. ఇంకేదైనా కష్టం, ఇది చాలా సులభమైన మార్గం. 1,00,000 కోటి ధ్యానాలు ఉన్నాయి. ఇది ప్రతి ఒక్కరికి సాధ్యమేనంటారా? అందరికీ సాధ్యమే. ఎలా అంటే అందరికీ అన్నం తినేది సాధ్యమా అసాధ్యమా? సాధ్యమే స్వామి. ఇది కూడా సాధ్యమే. కొంతమంది ధ్యానంలో కూర్చుంటే ఒక 10 నిమిషాలు కూడా కూర్చోలేరు, ఏదేదో ఆలోచనలు వస్తున్నాయంటారు. ఓకే, ఉండొచ్చు. ఎందుకంటే మనం ఎన్నో జన్మల నుంచి అనేక సమస్యలతో వస్తూ ఉన్నాం. వీడికి సమస్య పోదు. మరి ఈ జన్మలో ధ్యానానికి వచ్చాడు అంటే ముందు జన్మలో కూడా ధ్యానం చేశాడు. ఇప్పుడు మీరు ఒకటే తరగతి వెళ్ళారు, ఫెయిల్ అయ్యారు, మళ్ళీ ఏం చేయాలి? అదే క్లాసులో మళ్ళీ 1 ఇయర్ చదవాలి. పాస్ అయ్యారు, ఇంకో క్లాస్కి వెళ్తారు. అలాగే తెలుసుకున్నవాడు మెట్టి ఎక్కుతూ ఉంటాడు. అవును స్వామి. తెలుసుకోలేని వాడు ఎక్కడ ఉంటాడు? అక్కడే ఉంటాడు, అదే క్లాసులో చదువుతూనే ఉంటాడు. మరి రకరకాలైన మనుషులు ఈ ప్రపంచంలో ఉన్నారంటే వాళ్ళు బద్ధజీవులు, కర్మజీవులు. మరి దైవ మార్గంలో పోతున్నారు, ధ్యాన మార్గంలో ఉన్నారంటే వీళ్ళు పుణ్యజీవులు, ధన్యజీవులు. కొంతమందికి లగ్నం కుదరదు కదా, వాళ్ళు ఎంతసేపు ధ్యానం చేస్తే వాళ్ళు ఆ స్థాయికి చేరుకుంటారు? ఎవరి వయసు ఎంతో అన్ని నిమిషాలు తప్పకుండా ధ్యానం చేయాలి. ఫస్ట్ తర్వాత ఎక్కువ చేయొచ్చు, తప్పలేదు. వాళ్ళకి అలవాటు పడేంత వరకు చేయాలి, తక్కువ చేయకూడదు. ఇప్పుడు మీ వయసు ఎంత? 47 ఉంటుంది. 47 నిమిషాలు తక్కువ లేకుండా చేయాలి. లగ్నం కుదరాలంటే, ధ్యాస కుదరాలంటే, ధ్యానం కుదరాలంటే. ఎందుకంటే ధ్యానం ఎందుకు చేయాలంటే ధ్యానాగ్ని దగ్ధ కర్మాణం. ధ్యానం చేస్తే నువ్వు అనేక జన్మల్లో చేసినటువంటి కర్మ భస్మీపటం అయిపోయి నువ్వు స్వచ్ఛంగా తయారవుతావు. నేను ఆత్మస్వరూపుణ్ణి, నేను అనంత శక్తివంతమైన ఆత్మస్వరూపాన్ని నువ్వు తెలుసుకుంటావు. నువ్వు మనిషివి కాదు, ఐఎమ్ గాడ్, నేను దేవుణ్ణి అని తెలుసుకుంటావు. ఇందాక ఒక మాట అడిగారు మీరు, దేవుడు ఉన్నాడా లేడా అని. కొంతమంది ఉన్నారంటున్నారు, కొంతమంది లేడు అంటున్నారు అని. సాధనలో వచ్చిన వాడికి నేనే దేవుని అని తెలుసుకుంటాడు. సాధన చేయని వాడు దేవుడు ఎక్కడో ఉన్నాడు అనుకుంటాడు. ఇప్పుడు గుడి ఉంది, దేవాలయం కట్టాము. దేవాలయం కట్టింది ఎవరు? నీవే. దేవాలయం కట్టింది కూడా నీవే. మరి దేవాలయంలో విగ్రహం పెట్టావు, విగ్రహం పెట్టింది ఎవరు?
నీవే. దాన్ని చెక్కింది ఎవరు? నువ్వే. ఆ దేవుణ్ణి ఆ గుడిలో పరిమితం చేసావు నువ్వు. దేవుడు అపరిమితుడు, సర్వాంతర్యామి. అవునా కదా? అవును సార్. ఇప్పుడు అర్థమవుతుందా? అంటే నువ్వు పరిమితం. అది కూడా మనది ఋషి సంప్రదాయం కనుక అనేక సమస్యలు ఇంట్లో ఉంటాయి కనుక గుడి కట్టి పదిలంగా ఆ దేవస్థానంలోకి ఆశ్రమంలోకి వెళ్ళి కాసేపు, ఒక గంట సేపు, ఒక అరగంట సేపు అలా ప్రశాంతంగా కూర్చున్నప్పుడు మైండ్ రిలాక్స్ అవుతుంది, ఆలోచనలు ఉండవు. ఒకవేళ ఆలోచనలు ఉన్నా నీకు మంచి ఆలోచనలు ఉంటాయి. ఇది రహస్యం. అందుకు మన ఋషి సంప్రదాయం కనుక దేవస్థానాలు అందుకు కట్టారు. అప్పుడు ఇప్పుడు పూజలకు పరిమితం చేశారు జనాలు. కరెక్ట్ స్వామి. పూజల వరకే చేస్తారు. పూజ వరకు అంతే. ఆ గుళ్ళో దేవుడు ఉన్నాడు. ఇంకో చోట లేడా? వచ్చామా దండం పెట్టుకున్నా. ఇంకో చోటు ఉన్నాడా లేడా? ఉంటాడు స్వామి. అంతర్ముఖంగా ఉంటారు కదా. ఉన్నాడు ఉన్నాడు. ఇప్పుడు గాలి ఉందా లేదా? ఉంది స్వామి. మరి కనిపించలేదా? దాని సమాధానం చెప్పండి మీరు. దానికి ఒక రూపం లేదు కాబట్టి. రూపం లేదు కనుక అది స్వామి. గాలి అంతటా ఉంది. అంటే గాలి ఉందని మనం ఎప్పుడు చెప్తానో? ఆకో గదిలుతానో మనం, లేదు ఫ్యాన్ తిరుగుతానో, మనకు కొంచెం స్పర్శ తగులుతాను. స్పర్శ వల్ల ఓ గాలి ఉందని మనం తెలుసుకుంటాం. అలాగనే భగవంతుడు అంతటా ఉన్నాడు. మనకు దగ్గరలో వెంకయ్య తాత ఉన్నాడు. ఆయన బతుకున్నప్పుడు అన్ని జీవుల్లో వెంకయ్య ఉన్నాడని రాసుకోండిరా అన్నాడు. ఏం చెప్పాడు ఆయన? అన్ని జీవుల్లో వెంకయ్య ఉన్నాడు, వెంకయ్య ఉన్నాడని రాసుకోమన్నాడు. మరి గుళ్ళకి వెళ్ళాము, పూజలు చేయించుకున్నాం, బయట వచ్చాము, చికెన్ మటన్ షాపులు ఎత్తుకుతాం. లేదు, ఇంటికి వచ్చి ఒక కోడిని కోసేస్తాం. మరి కోడిని కోసేసి చచ్చిపోయింది అది. మరి ఎవరిని చంపారు మీరు? జీవిలో ఉన్న వెంకయ్యను కోసినట్టే కదా. వెంకయ్యని చంపేశారు. అంటే దేవుణ్ణి చంపే స్థాయికి మీరు ఎదిగారు అంటే మీరెవరు మీరే బేరింగ్ చేసుకోవాలి. అర్థమవుతుందా? కాబట్టి మమాత్మ సర్వభూతాత్మ. నాలో ఏ ఆత్మ అయితే ఉందో, ఏ శక్తి అయితే ఉందో, ఏ జీవుడైతే ఉన్నాడో వాడే నీలో కూడా ఉన్నాడు, అన్నిటిలో ఉన్నాడు. ఇదే యేసు ప్రభు చెప్పిన సత్యం కూడా ఇదే. పొరుగువారిని ప్రేమించమన్నాడు ఆయన. ఏం చెప్పాడు ఆయన? పొరుగువారిని ప్రేమించమని చెప్పాడు. దాని అర్థం, దాని మీనింగ్ ఏం చెప్పండి? మీనింగ్ మనకు తెలియక తప్పులు చేస్తాం. ప్రతి ఒక్కరితో మంచిగా ఉండమని. ఆ పక్కింటి వాడు, ఈ పక్కింటి వాడు అని కదా ఆయన చెప్పింది. అందరితోనూ పొరుగు వారిని ప్రేమించమంటే చిన్న చీమ మొదలుకొని ఏనుగు వరకు, అంటే ప్రతి జీవిని ప్రేమించమన్నాడు. మీనింగ్ అది. దాని అర్థం తెలియక మనం ప్రార్థన చేస్తాం. యేసు ప్రభు ఏం చేశాడు? ఫర్ 40 days 40 రోజులు ఉపవాసం ఉండి ధ్యానం చేశాడు ఆయన. మీరు ఎవరైనా ధ్యానం వద్ద యేసు ప్రభు ఉన్నట్టు చూసారా? చూడలేదు. నేను చూశాను, మీకు చూపిస్తాను. చూసే చూపుని బట్టి సృష్టి ఉంటుంది. ఎప్పుడు కూడా సృష్టి మారదు, దృష్టి మారాలి. ఎప్పుడైతే మన దృష్టి మారుతుందో ఆటోమేటిక్గా సృష్టి మారిపోతుంది. సృష్టి అలాగనే ఉంటుంది. నీ దృష్టిని మార్చాలి. నీ దృష్టిని మార్చినప్పుడు భగవంతుడు ఉన్నాడు. బట్ మీరు మాట్లాడుతున్నారు, ఏ శక్తితో మాట్లాడుతున్నారు? ఉన్న శక్తితోనే మాట్లాడు. ఏ శక్తి? అంతర్శక్తి. అంతర్శక్తి అంటే ఆత్మశక్తి. ఆత్మశక్తి. మీరు ఆత్మ బయట వెళ్ళిపోయింది, శ్వాస లేదు, మీరు మాట్లాడగలరా? మాట్లాడలేము, అసలు మాట్లాడలేరు. మరి నీలో భగవంతుడు ఉన్నాడా లేడా? ఇప్పుడు చెప్పు. ఉన్నాడని అనుకోవాలి. అనుకోవాలనేది వద్దు, అదే జ్ఞానం. నువ్వు మాట్లాడేవు ఆత్మ. ఏ శక్తితో నువ్వు మాట్లాడేవు? ఆత్మశక్తితో. ఆత్మే పరమాత్మ, పరబ్రహ్మ స్వరూపం. అవును స్వామి. ఇది సత్యం. కాబట్టి దేవుడు ఉన్నాడని కొంతమంది, దేవుడు లేడని కొంతమంది అని అడిగారు మీరు.
అవును స్వామి. ఇప్పుడు దేవుడు ఉన్నాడు, అప్పుడు దేవుడు ఎవరు? నీవే. ప్రతి జీవిలోనూ దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు ఉండబట్టి ఆ శరీరం కదులుతుంది. అవునా కదా? అవునవును స్వామి, కరెక్టే. అర్థం కాలేదా? అర్థమైంది. అర్థమైంది. ఓకే. ఒకవేళ అర్థం కాకపోతే, ఇప్పుడు బండి కదిలిందంటే డ్రైవర్ ఉన్నాడా లేడా? డ్రైవర్ ఉంటేనే కదా బండి కదలద్ది. అంతే స్వామి. డ్రైవర్ లేకపోతే బండి కదలదు. కరెక్టే. అవునా కదా? కరెక్టే. అలాగనే నీలో ఆత్మ ఉంది. ఆత్మే పరమాత్మ, పరబ్రహ్మ స్వరూపం. వాడే దేవుడు. ఇప్పుడు దేవుడిని ఎక్కడ ఎత్తుకుతావు నువ్వు? మనలోనే ఎత్తుకోవాలి. ఇంకా నీలోనే ఎత్తుక్కోవాలి. అది ఎవరికి వాళ్ళే. అందరూ దేవుళ్ళే తెలుసుకోవాలి. అంటే అందరు దేవుళ్ళు అయితే మనం గుళ్ళో ఉన్నాం అంటారు మూర్ఖంగా కొంతమంది. కానీ అందరు దేవుళ్ళే. కానీ వాడు మూర్ఖ దేవుడు, అజ్ఞాని దేవుడు. వాడు జ్ఞానం లేదు కనుక ఆ మాట మాట్లాడతాడు. సహజమే. వాడు మాట్లాడింది కూడా కరెక్టే. అంటే వాడు ఆ స్థాయిలో ఉన్నాడు, మనం ఈ స్థాయిలో ఉన్నాం. అర్థమైంది. ఇంకేమన్నా ఒక కథ రూపంలో చెప్పంటాం. అయింది స్వామి. ఓకే, అర్థమైంది. ఇప్పుడు ధ్యానం చేస్తే ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఇప్పుడు మనకు ఆయుష్ పెరగద్ది. ఆయుష్ ధ్యానం చేస్తే ఎలా పెరగద్ది? మనం చేసే ధ్యానాన్ని బట్టి ఎలా పెరగద్దని మీరు అడగాలి. అది ఇప్పుడు ఎలా పెరుగుతుంది? ఇప్పుడు ధ్యానం చేస్తాం, జనరల్గా ఆలోచనలు వస్తాయి. జనరల్గా స్టార్టింగ్ లో వస్తాయి. 40 రోజులు అయ్యేసరికి ఇంకా మీరు ఆలోచనలు ఉండవు. ఆలోచన రహిత స్థితిలోకి వెళ్తావు. దాన్ని సమాధి అంటారు. సమాధి స్థితి. అప్పుడు ఏమైంది? శ్వాస ఆడుతూ అంటే శ్వాస 21,000 రోజుకి 21,600 సార్లు అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. శ్వాస ప్రతి మనిషికి. అది అజప గాయత్రి అంటారు. జపం ప్రత్యేకంగా నువ్వు చేయబడలే. దాన్ని ఎవరి వయసు ఎంతో అన్ని నిమిషాలు ఆ శ్వాసను గమనించాలి. గమనించేటప్పుడు శ్వాస ఎక్కడికి వెళ్తుంది? లోపలికి పోతుంది, బొడ్డు దాకా వెళ్తుంది. మళ్ళీ శ్వాస ఆ బొడ్డు దగ్గర నుంచి బయట వస్తుంది. లోపలికి వెళ్ళేటప్పుడు కూల్కి వెళ్ళద్ది, బయట వచ్చేటప్పుడు వేడిగా వస్తుంది. మీరు గమనించండి ఎవరైనా. ఇది రహస్యం. అంటే లోపల ఉండేటువంటి ఒక కల్మషాలంతా కూడా ఆ వేడి రూపంలో బయట వచ్చేస్తుంది. జనంలో ఇంతకు ముందు వాళ్ళకి రేడియేటర్ ఉండేది, దాంట్లో వాటర్ పోస్తే వేడిగా ఉండేది. ఇప్పుడు రేడియేటర్ లేకుండా వచ్చేస్తున్నాయి అనుకోండి, టెక్నాలజీ పెరిగింది కనుక. అలాగనే ఆ రేడియేటర్ ఎందుకు? అన్ని ఒక ఆ ఇంజిన్ సంబంధించి వాటి పార్ట్స్ని చల్లబరుస్తుంది. అలాగనే మన లోపల ఉండే ఒక అవయవాల్ని, ఆ లోపల ఉండే వేడిని అది మళ్ళీ బయట తీస్తుంది. లోపలికి వెళ్ళేటప్పుడు చల్లగా పోద్ది, బయట వచ్చేటప్పుడు వేడిగా వస్తుంది. అది కొద్దిగా ఆడుతూ 40 రోజులు అయ్యేసరికి శ్వాస ఇక్కడ భూమధ్యంలో నిలిచిపోద్ది. ఇంకా శ్వాస ఆడదు, ప్రశాంతం అయిపోతుంది. మరి ఇప్పుడు జనరల్గా మీరు బతుకున్న వాడికి శ్వాస ఆగిపోతే ఏమవుతాడు? చనిపోతాడు. మనం శ్మశానానికి తీసుకెళ్తాం. కానీ ధ్యానం చేసేటప్పుడు శ్వాస ఆగిపోయింది, మనం చనిపోం, సమాధిలో ఉంటాం. సమాధి స్థితి. దాన్ని సమాధి స్థితి అంటారు. ఎప్పుడు మీరు శ్వాస ఆగిపోయిందో, ఎంతసేపు మీరు ఆపగలరో, సమాధి స్థితిలో మీరు ఉంటారో అంత ఆయుష్ పెరుగుతుంది. ఇది కొత్త విషయం. మీకు అర్థమైందా? కాలేదా? అర్థమైంది స్వామి. అర్థమైతేనే అర్థమైందని చెప్పండి, లేకపోతే కాలేదని చెప్పండి. ఆ స్థితికి రావడానికి కొంత టైం తీసుకుంటుంది. వాళ్ళు 40 days. 40 days. అది 40 days అనేది ఒక కోర్స్. ఇప్పుడు మీరు అయ్యప్ప మాల వేశారు, ఎన్ని రోజులు వేస్తారు? 40 రోజులు. 40 రోజులు. శివమాల వేశారు, ఎన్ని రోజులు? అది 40 రోజులే. అది కూడా 40 రోజులు. మీరు ఏ మాల వేసినా కూడా 40 రోజులు ఒక దీక్ష. ఒక 40 రోజులు ఒక దీక్ష. 40 రోజులకి ఏమవుద్దంటే
ప్రతి ఒక్క 21 రోజులకి మనలో కొత్త కణాలు పుడుతూ ఉంటాయి. తేజస్సు కణాలు కొత్త కణాలు పుడుతూ ఉంటాయి, పాత కణాలు చనిపోతూ ఉంటాయి. కొన్ని ఎక్కువ మాంసం తిన్న వాళ్ళకి చెమట దుర్వాసన వస్తుంది. మాంసం తినని వాళ్ళకి దుర్వాసన రాదు. అవి చనిపోయి ఆ కణాలు చెమట రూపంలో దుర్వాసన వస్తుంది. ఇది రహస్యం. అర్థమైందా? అందువల్ల మాంసం మానవుడి యొక్క ఆహారం కూడా కాదు. సైంటిస్టులు తిన్నారా? తినలా. శాస్త్రజ్ఞులు తిన్నారా? తినలా. డాక్టర్ అంబేద్కర్ తిన్నాడా? తినలా. రాజ్యాంగ సృష్టికర్త అతను. అబ్దుల్ కలాం ఉన్నాడు, ఏ కులంలో పుట్టాడు? ముస్లిం. మరి ఆ మాంసం తినలా. గొప్ప మాస్టర్ ఆయన. కరెక్టే. అంటే ప్రతి కులంలో కూడా ఒక మంచి వాళ్ళు ఉద్భవిస్తుంటారు. ప్రతి కులంలో, ప్రతి చోట. ఎక్కువ మన భారతదేశం పుణ్యభూమి, కర్మభూమి, త్యాగభూమి. ఒక్క మన భారతదేశంలోనే స్త్రీలను పూజిస్తాం, ఇంకెక్కడ పూజించరు. వాళ్ళు సాక్షాత్ అమ్మవారి యొక్క స్వరూపం. స్త్రీలు నీకు భార్యగా రావచ్చు, కూతురుగా రావచ్చు, అత్తగా రావచ్చు, ఏ రూపంలో రావచ్చు, అవి వస్తూ ఉంటారు. కానీ అమ్మ స్వరూపాన్ని మనం గమనించలేం. ఎప్పుడైతే మీరు ధ్యానం చేసి నేను ఆత్మని తెలుసుకుంటారో తర్వాత మీకు భూత భవిష్యత్ వర్తమానాలు తెలుస్తుంటాయి. ధ్యానం చేయకపోతే తెలియదు. పోయి స్కూల్కి వెళ్ళకపోతే చదువు వస్తుందా? ధ్యానం చేసినందువల్ల అన్ని మనకు అవగతం అవుతాయి. నేను అడిగింది, స్కూల్కి వెళ్ళకపోతే చదువు వస్తుందా? రాదు. ఎందుకని? స్కూల్కి వెళ్ళలేదు కనుక. అవును సార్, కరెక్టే. స్కూల్కి వెళ్తేనే ధ్యానం వచ్చేది, చదువు వచ్చేది. అలాగనే ఇప్పుడు గాడిదలు కాసేవాడికి, గొర్రెలు కాసేవాడికి, బర్రెలు కాసేవాడికి చదువు రాదు. అలా ధ్యానం చేస్తే నీకు అర్థం అవుతుంది, నేనే ఆత్మస్వరూపాన్ని, నేనే దేవుణ్ణి అని తెలుసుకుంటారు. అందువల్ల కంపల్సరిగా ప్రతి వాడు ధ్యానం చేయాలి. ఇప్పుడు నేను దేవుణ్ణి అని తెలుసుకున్న తర్వాత నువ్వు దుర్మార్గం చేస్తావా? చేయరు కదా స్వామి. ఒకరిని హింసిస్తావా? చేయరు. మరి ఒక ప్రాణిని, నోరు లేని ప్రాణిని కోస్తావా? కోయరు. ఆ జ్ఞానం లేకనే. అందువల్ల కంపల్సరిగా ప్రతి మానవుడు ధ్యానం చేయాలి. మనం భూమిని ఎందుకు జన్మ తీసుకున్నాం? టెల్ మీ. ప్రశ్న వేసుకో. భూమి మీద జన్మ అనేది ఎందుకు తీసుకున్నావు? ఇప్పుడు ఒక స్టేజ్ ఎక్కాం, ఒక రాముడి పాత్ర, లేదు ఒక కృష్ణుడి పాత్ర, లేదు ఒక హరిశ్చంద్రుడి పాత్ర వేసాం. మరి అక్కడ హరిశ్చంద్రుడి పాత్ర వేసింది ఎవరు? అందరూ ఏమంటారు ప్రేక్షకులు? హరిశ్చంద్రుడు వచ్చాడు, ఓ ఇన్ని కష్టాలు పడ్డాడా, ఓ చంద్రమతి వచ్చింది, ఓ ఇన్ని బాధలు పడిందా. కానీ స్టేజ్ దిగిన తర్వాత ఆ వేషం తీసేస్తారు. అక్కడ చంద్రమతిగా నటించింది ఎవరు? ఒక స్త్రీ. నువ్వే. ఒక పర్సన్. ఇప్పుడు హరిశ్చంద్రుడు వేసింది ఎవరు? మీరే. ఒక రాముడిగా నటించింది ఎవరు? నువ్వే. మళ్ళా ఆ వేషం చేసిన తర్వాత మామూలు. అలాగనే నీ యొక్క దృష్టిని బట్టి సృష్టి ఉంటుంది. మనం దృష్టిని మార్చుకోవాలి ముందు. ఇప్పుడు నానాటి నాటకము అన్నాడు ఎవరో చెప్పండి? అన్నమాచార్యులు. ఇది నాటకం. ఇది మనం నాటక రంగంలోకి వచ్చాం. భూమండలం ఒక నాటక ప్రదర్శనశాల. భూమి ఒక జంక్షన్. పైకి పోవాలన్నా కిందకి పోవాలన్నా ఇది జంక్షన్. పుణ్యకార్యములు చేస్తే, ధర్మ మార్గంలో పోతే, సత్యాన్ని అనుసరిస్తే నువ్వు పైలోకాలకు వెళ్ళిపోతావు. పాప భూయిష్టమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటే, హింసాకాండను చేస్తూ ఉంటే కింద లోకాలకు వెళ్తావు, నరకానికి వెళ్తావు. నరకానికి నీకు అలా చెప్తే అర్థం ఉంది. ఊర్ధ్వలోకం, మూర్ధ్వలోకం అట్లా. ఇది రహస్యం. కాబట్టి ప్రతి వాళ్ళు తప్పకుండా దేవుడు ఉన్నాడు లేడని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? కంపల్సరిగా ధ్యానం చేయాలి. ధ్యానం చేయాలి ప్రతి ఒక్కరు.